మిత్రులారా, ఇండియా పట్ల ఇతర కీలకమైన దేశాల యొక్క స్పందన చూస్తూ ఉంటే మనం విశ్వవ్యాప్తంగా చాలా చులకనైపోయినట్టు, చాలామందికి లోకు అయిపోయినట్టుగా కనిపిస్తుందండి. ఇటీవల ట్రంప్ ప్రకటించినటువంటి H1B వీసా ఫీజు 6-7 రెట్లు అధికంగా ఆయన ప్రకటించాడు కదా. $2,000 $5,000 మధ్య ఉన్నటువంటి ఫీజు ఏకంగా $1,00,000 చేశాడు. అది ఇండియన్స్ నుంచి ఎక్కువగా హైర్ చేసుకునేటటువంటి ఆ వీసా మీద వెళ్తున్నటువంటి వాళ్ళలో 71% మన ఇండియన్సే ఉంటారని చెప్పేసి హిందూ పత్రిక చేసినటువంటి సర్వేలో చెప్పింది. అలాగే అందులో 60% H1B వీసా మీద ఉన్నటువంటి మన ఇండియన్స్లో 60% వార్షిక ఆదాయం $1,00,000 కంటే తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళ వార్షిక ఆదాయం కంటే మించి వాళ్ళ వీసాల మీద ఫీజు విధించడం అనేటటువంటి, అఫ్కోర్స్ అవి వాళ్ళని హైర్ చేసుకునేటటువంటి కంపెనీలు ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎప్పటి వరకు ఉన్న వాళ్ళకి లేదు, కానీ ఇక నుంచి ఉంటుంది. ఇది 2 సంవత్సరాల వరకే ఉంటుంది, ఆ తర్వాత ఉండదని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఇది ఇండియన్ ఇంటలెక్చువల్ యూత్ ఎవరైతే బాగా చదువుకొని అమెరికన్ ఎకానమీకి ఉపయోగపడుతూ, తమ ఫ్యామిలీస్కి ఉపయోగపడుతూ, అలాగే విదేశాల్లో ఉండి ఇండియన్ ఎకానమీకి కూడా ఉపయోగపడుతున్నటువంటి మధ్యతరగతి మేధావి యువతరం నడ్డి విరిచినట్టయింది. ట్రంప్ చేస్తున్నటువంటి ఈ దాడి ఏకధాటిగా కేవలం ఇండియాని టార్గెట్ చేసి ట్రంప్ వెంటాడి వేటాడుతున్నటువంటి తీరు చూస్తుంటే టెర్రరిస్టులు చేస్తున్నటువంటి దాడి కంటే కూడా చాలా ఘోరమైన, దారుణమైనటువంటి దాడిలాగా ఇది కనిపిస్తుంది. ఎందుకు ఇలా అయింది? విశ్వగురువుగా మన దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పినటువంటి పెద్దలు ఇప్పుడు విశ్వవేదిక మీద మన దేశం నిస్సహాయంగా, అసహాయంగా తల వంచుకొని, ఒక బలివేదిక మీద తల వంచుకొని వెయ్యండి బాబు వేటు అన్నట్టుగా ఎంత నిర్దయగా అలాగా నిలబడిపోవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది అర్థం కావటం లేదు. ఎటు చూసినా సరే ఇండియా విశ్వగురువుగా ఎదగలేదు సరికదా, మనకు బాగా స్నేహంగా ఉన్నటువంటి దేశాలు కూడా మనకు దూరంగా జరిగిపోతున్నాయి అనేది అర్థమవుతుంది. ముఖ్యంగా అమెరికా లేటెస్ట్, సరే నిన్నటికి నిన్న ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ UN జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ గంటకు పైగా ఆయన టార్గెట్ అంతా కూడా చైనాని, ఇండియాని చేసుకున్నాడు. చైనా, ఇండియా అట రష్యా ఉక్రెయిన్ వారికి ఫండింగ్ చేస్తున్నాయంట. ఏ విధంగా అంటే రష్యా నుంచి చమురు కొనుక్కొని, ఆయిల్ కొనుక్కొని ఇవన్నీ చేసుకుంటూ. కానీ విచిత్రంగా చైనా మనకంటే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది రష్యా నుంచి, కానీ చైనాకి అంత ఎక్కువగా పన్నులు విధించలేదు ట్రంప్, మనకు విధించినట్టుగా. మొదట 25%, ఆ తర్వాత ఫైన్ వేస్తున్నానని చెప్పి ఇంకో 25%. నిన్న UN జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ నేను మరిన్ని స్ట్రిక్ట్ టారిఫ్స్ విధించబోతున్నాను ఇండియా మీద అని చెప్పి ఇంకో ప్రకటన కూడా చేశాడు అనమాట. ఇదే సందర్భంగా ఇండియా పాకిస్తాన్ మధ్య నేనే యుద్ధాన్ని ఆపానని చెప్పి మరోసారి చెప్పాడు. లేకపోతే భయంకరమైనటువంటిది జరిగిపోయేది అక్కడ, 2 అణుదేశాల మధ్య యుద్ధం అని చెప్పేసి. అంతేకాదు, నేను వచ్చినటువంటి ఈ 4-5 నెలల్లోనే 7 యుద్ధాలు ఆపానని చెప్పి కూడా ఆయన చెప్పుకున్నాడు ట్రంప్. సరే, ఎన్నైనా చెప్పుకుంటాడు ఆయన. కంబోడియా, థాయిలాండ్ మధ్య, కొసావో, సెర్బియా, అలాగే కాంగో, రవాండా, అలాగే పాకిస్తాన్, ఇండియా, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, ఆర్మేనియా అండ్ అజర్బైజాన్, ఈ దేశాల మధ్య ఆయన యుద్ధం ఆపేసాడట. ఆయన వచ్చిన 4-5 నెలల్లోనే 7 భయంకర యుద్ధాలు ఆపేసాను అంటున్నాడు. అందులో ఇండియా, పాకిస్తాన్ కూడా ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నా H1B వీసా పన్నుల విధింపుతో ఒక రకంగా నడ్డి విరిగింది. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేటటువంటిది సరిగ్గా ఎకనామిస్టులు చెప్పాలి, ఆర్థికవేత్తలు చెప్పాలి. మనకి ప్రభుత్వం తరపు నుంచి లేదా ప్రభుత్వానికి ఊడిగం చేసేటటువంటి మీడియా నుంచి మనకు లెక్కలు రావు. కానీ ఇప్పుడు H1B వీసా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఏమిటి అనేటటువంటిది
చాలా అది అది ఆలోచిస్తేనే భయంకరంగా ఉంటుంది. అన్ని పత్రికలు కూడా దీని మీద ఎడిటోరియల్సు, పెద్ద పెద్ద ఆర్టికల్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయన్నమాట. ఇప్పుడు మై ఫ్రెండ్ అని అన్నారండి నరేంద్ర మోడీ. ఒక దేశాధ్యక్షుడి ఎన్నికల్లో మరో దేశానికి సంబంధించినటువంటి అధినేత వెళ్ళి ఎన్నికల ప్రచారం చేయడం అనేది ఎప్పుడు జరగలేదు. అది గతంలో జరగలేదు, భవిష్యత్తులో జరుగుతుందో లేదో కానీ ఆ రికార్డు మాత్రం నెలకొల్పినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళి మై ఫ్రెండ్ ట్రంప్ అని చెప్పి ఆయన ప్రచారం చేశాడు. రిటర్న్ గిఫ్ట్గా ఇదిగో ఆయన ఏమి ఇస్తున్నాడో చూడండి. వరుసగా పన్నుల మీద పన్నులు మనల్నే ఏకాకి చేస్తూ. సరే, ఆపరేషన్ సింధూర్ విషయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం వింటున్నాం. అలాగే టారిఫ్ విషయంలో ఆయన చేస్తున్నటువంటి దాడి చూసాము. ఇప్పుడు H1B వీసా విషయంలో ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నప్పటికీ కూడా ఇది 2 సంవత్సరాలకే అని చెప్తున్నప్పటికీ, కొత్త వీసాల కోసమే అని చెప్తున్నప్పటికీ కూడా హైర్ చేసుకునేటటువంటి కంపెనీలు అయోమయంలో పడతాయి. మన వాళ్ళు చాలా గందరగోళంలో పడిపోతారు. ఇది అంతా కూడా చూస్తూ ఉంటుంటే చూడండి, ట్రంప్ మన మీద చేస్తున్నటువంటి దాడి ఎక్కడో వీక్ పాయింట్ పట్టుకున్నాడు. అందుకనే కాంగ్రెస్ వాళ్ళు వీక్ PM అని అంటున్నారు అన్నమాట. అది నిజమా కాదా ఏమిటి అనేది ఆ చర్చకు నేను వెళ్ళటం లేదు. మనం ఎక్కడో బలహీనపడ్డాం, మనం ఎందుకో లోకు అయిపోతున్నాం, మనం ఎందుకో చులకనైపోతున్నాం. అంతర్జాతీయ వేదిక మీద మనం విశ్వగురువుగా తల ఎత్తుకొని నిలబడాల్సినటువంటి మనం ఇప్పుడు తల ఉంచుకొని నిలబడ్డాం. అందుకే ట్రంప్ లాంటి వాళ్ళు దాడి చేస్తున్నారు. ఈ విధమైనటువంటి దాడి ఇది మామూలు దాడి కాదు. H1B వీసా మీద ఆయన విధించినటువంటి ఆ కొత్త ఫీజు ఏదైతే ఉందో మొత్తం మధ్యతరగతి మేధావి యువతరం మీద నడ్డి విరిచినటువంటి విధానం అది. సో ఇట్లాంటి దాడి అన్ని వైపుల నుంచి, ఒక పక్క సౌదీ అరేబియా మనకు చాలా గొప్ప మిత్ర దేశం, సన్నిహిత దేశం. మోడీ 3 సార్లు ఆ దేశానికి కేవలం 2016లోనే 3 సార్లు విజిట్ చేశాడు. 2016లో మోడీకి ఆ దేశం అత్యున్నతమైన సివిలియన్ పురస్కారం ఇచ్చింది మోడీకి. మోడీ సౌదీ అరేబియాని మోస్ట్ ట్రస్టెడ్ అండ్ స్ట్రాటజిక్ ఎలై టు ఇండియా అని అక్కడికి వెళ్ళి అన్నాడు. అలాగే ఆ దేశాధినేతని గొప్ప విజనరీ ఉన్నటువంటి నేతగా పొగిడాడు మోడీ. అందుకు రిటర్న్ గిఫ్ట్గా వాళ్ళు సరిగ్గా మోడీ జన్మదినోత్సవం రోజునే పాకిస్తాన్తో రక్షణ టైఅప్ డిఫెన్స్ డీల్ కుదుర్చుకున్నారు. ఆ డిఫెన్స్ డీల్లో నీ మీద ఎవరైనా దాడి చేసినా నా మీద చేసినట్టే, నా మీద ఎవరైనా దాడి చేసినా నీ మీద చేసినట్టే అని చెప్పి రాసుకున్నారు కూడా. ఇదంటే మన దేశంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి సౌదీ అరేబియా మన పక్కలో బల్లెం లాంటి పాకిస్తాన్తో చేతులు కలిపింది. ఎప్పుడు? సరిగ్గా నరేంద్ర మోడీ పుట్టినరోజున. ఇదొక డెవలప్మెంటు. సరే, చైనాతో మనకు ఉన్నటువంటి సంబంధాలు ఏమిటో మీకు తెలుసు, నాకు తెలుసు, మోడీ గారికి తెలుసు, అందరికీ తెలుసు. ఈ ట్రంప్ ఆడుతున్నటువంటి పన్నుల ఆట, సాగిస్తున్నటువంటి పన్నుల వేట, ఈ విధంగా అతను చేస్తున్నటువంటి పెడుతున్నటువంటి హింస భరించలేక మనం చైనా దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒక నిస్సహాయ స్థితిలో చైనా దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది అంటే ఎటువైపు చూసినా సరే మనం వేటాడబడుతున్నాం, పలచనైపోయాము, చులకనైపోయాము. ఎందుకు అంటే మన కాళ్ళ మీద మనం నిలవలేకపోతున్నాము. మన వస్తువులు మనం తయారు చేసుకొని, మన వస్తువులు మనం కొనుక్కొని, మన పిల్లల్ని, మన యువకుల్ని మనం తయారు చేసుకొని మేధావులుగా వాళ్ళ తెలివితేటల్ని మనం ఉపయోగించుకుంటే, అలాంటి రోజు వస్తే అమెరికా కాదు, రష్యా కాదు, చైనా కాదు, ఎవరైనా సరే మన దేశం దగ్గరికి వచ్చి మన ముందు చేతులు కట్టుకుని నిలిచేటటువంటి రోజు వస్తుంది. సో అంతా అయిపోయిన తర్వాత, నీటిలో మునిగిపోతున్న తర్వాత, అయ్యయ్యో నాకు ఈత వస్తే బాగుండును కదా అని తెలివి తెచ్చుకుంటే ఏముంది? ఆ తెలివి తెచ్చుకునే లోపే మనం నీటిలో మునిగిపోతాం. మొన్న గుజరాత్ వెళ్ళి నరేంద్ర మోడీ ఇలాగే మాట్లాడారు, మనం ఆత్మనిర్భర భారతాన్ని నిర్మించుకోవాలి అని. ఆయన ఒక మంచి మాట మాట్లాడాడు. అదేమిటయ్యా అంటే, శత్రువు అంటూ ఎవడో ఉండడో, మనము ఇతరుల మీద ఆధారపడేటటువంటి స్థితి ఉందే, దుస్థితి, అదే మనకు అసలైన శత్రువు. ఇప్పటికి కానీ మన వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. మనతో పాటే స్వతంత్రం తెచ్చుకున్నటువంటి కమ్యూనిస్ట్ రాజ్యం ఏర్పడింది. అక్కడ కమ్యూనిస్టులా బొమ్యూనిస్టులా ఎవరో ఒకళ్ళు, చైనా సేమ్ ఇంచుమించు
అదే సమయంలో అదే కాలంలో మనకే స్వాతంత్రం వచ్చింది, వాళ్ళు అక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఆర్థికంగా, సైనికంగా, సామాజికంగా అన్ని రకాలుగా కూడా బలోపేతం చేసుకున్నారు దేశాన్ని. ఈరోజు అమెరికా లాంటి అగ్రరాజ్యంతో నువ్వా నేనా అని మీసం మెలిపెట్టి తొడకొట్టి ఢీ కొట్టేటటువంటి పరిస్థితిలో చైనా ఎందుకుంది? ఇంచుమించు అంతే జనాభా ఉన్న మన దేశం మానవ వనరులకు, ఇతర వనరులకు చైనాతో ఏమాత్రం తక్కువ లేనటువంటి మన భారతదేశం ఇంతగా చులకనైపోవలసినటువంటి, ఇంతగా లోకువైపోవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది ఆలోచించుకోవాలి. ఇప్పుడు మాట్లాడితే కాదు, మేక్ ఇన్ ఇండియా అంటే కాదు, ఇప్పుడు ఆత్మనిర్భర భారతం అంటే కాదు. టెర్రరిస్టులు దాడి చేస్తే ఏదో ఒక ప్రాంతం మీద చేస్తారు, కొంతమందిని చంపుతారు. ట్రంప్ చేస్తున్నటువంటి దాడి మామూలు దాడి కాదు. అది ఒకేసారి దేశమంతా టెర్రరిస్టులు దాడి చేసి మారణహోమం సృష్టిస్తే ఎలా ఉంటుందో అంత దారుణమైనటువంటి మారణహోమం సృష్టిస్తున్నాడు ట్రంప్ మన ఇండియా మీద. ఇండియా అంటే అంత లోకువైపోయిందనమాట. సో అందుకని ఈ కాంగ్రెస్ వారు వీక్ ప్రైమ్ మినిస్టర్, మన ప్రైమ్ మినిస్టర్ బలహీనుడైన రాజును చూస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి కుంటి గుడ్డి వాళ్ళు కూడా తిరగబడేటటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. సో అలాంటి పరిస్థితి వచ్చింది. అది సరే, వాళ్ళు అలా అన్నారా ఇలా అన్నారా, సో అపోజిషన్ పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళు అలాగే వాగుతారు, ఏదో అనొచ్చు, వాళ్ళు ఏదో అనొచ్చు. కానీ సో మనం బలహీన పడిపోయామా లేదా అనేటటువంటిది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. సో ఏ విధంగా చూసినా మనం అంతర్జాతీయ వేదిక మీద విశ్వగురువుగా లేము, నిస్సహాయకులుగా ఉన్నాము, నిలబడ్డాము. ఇది పరిస్థితి. ఒక వ్యక్తి ఇమేజ్ లేదా ఒక పార్టీ ఇమేజ్ కాదు. దేశం బాగుపడాలి, దేశం స్వయం సమృద్ధి వైపు సాగాలి, దేశంలో ఉన్న యువత స్వావలంబనంతో ఉండాలి, దేశంలో సృష్టి చేయబడినటువంటి ప్రతిభ, మేధా, సంపత్తి అంతా దేశానికి ఉపయోగపడాలి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చూడండి, హిందూ పత్రిక ఏం రాసిందంటే, ఈ రష్యా, చైనాతో సహా మొత్తం ఏషియా మొత్తం అంతా కూడా మనం మార్కెట్స్ వెతుక్కొని మనల్ని మనం సమృద్ధి చేసుకోవాలి. అలాంటి పరిస్థితి రావాలి. విద్య, వైద్య రంగంలో, సెక్యూరిటీ రంగంలో, రక్షణ రంగంలో, ఆర్థిక రంగంలో, అన్ని రంగంలో మనం మన కాళ్ళ మీద నిలబడేటట్టుగా చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఎవరు పరిపాలించారు ఈ దేశాన్ని అనేది అనవసరం. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత మన దేశం ఇంత లోకువైపోవడానికి కారణం ఏమిటనేది ఆత్మ పరిశోధన చేసుకొని, ఆత్మ విమర్శ చేసుకొని నాయకులు ఇకనైనా సరే అన్ని విభేదాలు మరిచి ఈ దేశాన్ని స్వావలంబన వైపు నడపాలి. యువతరాన్ని తమ కాళ్ళ మీద తాము నిలబడేటట్టుగా చేయాలి. లేకపోతే ఈరోజు ట్రంప్ ఇంకొక రోజు మరొకడు మనల్ని వేలెత్తి చూపిస్తూ ఉంటాడు, పక్కపక్క నవ్వుతూ ఉంటాడు, అవహేళన చేస్తూ ఉంటాడు. అయ్యా ఇక మనం బాగుపడాలి, మనల్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని ఇప్పుడు తెలుగు తెచ్చుకొని ఇప్పుడు ఏదో మాట్లాడాలి. ఇది పరిస్థితి అండి. చూస్తూ ఉంటుంటే మన దేశం విశ్వగురువు కాదు, విశ్వవేదిక మీద అసహాయంగా నిలబడినటువంటి దేశంగా కనిపిస్తుంది. మరి ఈ పరిణామాల్ని ఏ విధంగా నాయకులు తీసుకుంటారు, ఎలా బాగు చేస్తారు ఏమిటి అనేటటువంటిది చూడాలి. మనం బాధపడుతున్నాం, ఆవేదన చెందుతున్నాం, ఆశ కూడా పడుతున్నాం, ఇక నుంచైనా మన వాళ్ళు తెలివి తెచ్చుకుంటారు అని. థ్యాంక్ యూ.